కొనిదెల నిహారిక నిర్మాతగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రాకాస మూవీ టీం విజయవాడలో సందడి చేసింది. విజయవాడ వచ్చిన చిత్రబృందం దుర్గమ్మను దర్శించుకొని దీవెనలు అందుకుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కించామని హీరో సంగీత్ శోభన్ వెల్లడించారు. కథ వినగానే తనకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశానని తెలిపారు. నిహారిక ప్రొడక్షన్లో ఇది తన రెండో సినిమా అంటున్న హీరో శోభన్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఏప్రిల్ 3న థియేటర్స్లో రాకాస మూవీ రాబోతుంది. రాకాస మూవీ ముచ్చట్లు చెప్పడానికి మూవీ టీం అంతా వచ్చారు. నిహారిక కొనిదెల ప్రొడక్షన్స్లో అయితే సంగీత్ శోభన్ గారు హీరోగా నటిస్తున్న ఈ రాకాస మూవీ విశేషాలు మనతో పాటు సంగీత్ శోభన్ గారు ఉన్నారు. సార్, ఎలా ఉండబోతుంది మూవీ? అండ్ టెంపుల్కి వచ్చారు, విజయవాడ పీపుల్ని చూసారు, ఎలా ఆదరిస్తున్నారు? వెరీ హ్యాపీ అండి. ఫస్ట్లీ విజయవాడ రాగానే అమ్మవారి దర్శనం జరిగింది. సో నాకంటే మా అమ్మగారు ఎక్కువ హ్యాపీ అమ్మవారి జరిగింది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా. మీ అందరికీ ఇక్కడ రాగానే చాలా గ్రేషియస్గా రిసీవ్ చేసుకున్నారు, వచ్చారు. అండ్ ప్రమోషన్స్ అమ్మవారి దగ్గర నుంచి మొదలు పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. మేము పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాం ఇక్కడే స్టార్ట్ చేయాలని. అండ్ సినిమాకి వచ్చేస్తే సినిమా గురించి ఏం అడిగారండి? బాగుంటుందండి. బాగుంటుందని అంటారు కదండి ఎవరన్నా. బట్ లేదండి, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ సినిమా. వాట్ ఎవర్ వీ మేడ్, ఒక మంచి కథ తయారు చేసామని మాత్రం మాకు ఉంది లోపల. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే నా సినిమాలో డెఫినెట్లీ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఈసారి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి ఫ్యాంటసీ ఎలిమెంట్, ఒక మంచి చందమామ కథ లాంటి కథను ఒకటి తీసుకొచ్చాము. అంటే చందమామ కథ లాంటి కథలు మీరు మ్యాడ్లో చూసుకుంటే మొత్తం కథ అంతా అయిపోయిన తర్వాత మీకు చందమామ కథని ఇచ్చారు. ఈ స్టోరీయే చందమామ కథ అంటున్నారు. అవును, డెఫినెట్లీ అండి. మా డైరెక్టర్ విట్లాచారి గారి సినిమాలకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. సో ఆయన ఆ రోజుల్లోనే ఫ్యాంటసీ అనేది తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేయడం అండ్ ఈవిడ చూసి పెరగడం, చాలా ఇన్ఫ్లుయెన్స్ మా కథ మీద ఉంటుంది 100%. అండ్ ఆయనకు ట్రిబ్యూట్ లాగా ఆవిడ ఒక కథ రాసుకుని దాన్ని అన్ని కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ నచ్చేలాగా చేసుకున్నారు. అండ్ అందులో ఐఎమ్ వెరీ గ్లాడ్ she chose me to be part of this project, and Niharika taking up is a bigger blessing for all of us. So we're all very excited. సో మ్యాడ్ క్యూబ్ రాబోతుందా? ఈ మూవీలో చూసుకుంటే రాకాస మూవీలో ట్రైలర్లో కామెడీ ప్లస్ హారర్ జానర్ ఉంది. మ్యాడ్లో ఉన్నట్టు కామెడీ ఉండబోతుంది. మ్యాడ్లో దీని కామెడీ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. బట్ కామెడీ ఈజ్ కామెడీ. ఎంటర్టైన్మెంట్ 100% ఎందుకు అంటున్నానంటే, నవ్వించడం ఒకటే ఎంటర్టైన్మెంట్ కాదండి. ఒక థ్రిల్ ఇవ్వడం, ఒక కథ చెప్పడం, ఆ సినిమా చూసేటప్పుడు ఒక హై రావడం, ఒక ఎమోషన్ ఫీల్ అవ్వడం. సో ఆ విధంగా అయితే 100% సినిమా ఎంటర్టైన్మెంట్ అయితే గ్యారంటీ అండి. మ్యాడ్కి దీనికి కంపారిజన్ ఉండదండి. బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్డ్రాప్ అండ్ క్యారెక్టర్స్ చాలా వేరుగా ఉంటాయి, కథ వేరుగా ఉంటుంది, జానర్ వేరుగా ఉంటుంది. మ్యాడ్ క్యూబ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలియదండి, ఇప్పుడు అప్పుడే టైం పట్టేలా ఉంది. సో నాకు కూడా అంత క్లారిటీ లేదు ఇంకా. మీరు ఒకసారి ప్రొడ్యూసర్ వంశానని ఇంకా మా డైరెక్టర్ని అడగండి. కపుల్ ఫ్రెండ్లీ తీశారు మీ అన్నయ్య, సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు చూసారు ఆ మూవీ? ఎలా? అయ్యో ఆఫ్ కోర్స్ అండి, నేను అది రిలీజ్ ముందే చూశానండి. నాకు సినిమా ఒకసారి ఎలా ఉంది చూసి చెప్పు, ఒపీనియన్ కోసం నాకు చూపించాడు. నాకు ముందే నచ్చింది అండ్ నేను ముందే చెప్పేసా ఇది గట్టిగా వర్కౌట్ అవుతుందని. సో వెరీ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ హీ గాట్ హిస్ సక్సెస్. ఫైనల్లీ రాకాస మూవీకి తెలుగు ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు పర్టికులర్? మీ అందరికీ నచ్చే 100% ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఒక మంచి చందమామ తీసాం. ఏప్రిల్ 3 ఈ సమ్మర్ మిమ్మల్ని అందరినీ కూల్ చేయడానికి, మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మా ఎంటైర్ టీమ్ ఈ సినిమాని తయారు చేసి తీసుకొచ్చింది. స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయే టైంలో ప్లాన్ చేసుకున్నాం మేము, సో దట్ మీ అందరికీ ఒక మంచి రిలీఫ్ ఉంటుందని. సో వెరీ ఎక్సైటెడ్. ప్లీజ్ వాచ్ రాకాస ఓన్లీ ఇన్ థియేటర్స్ ఆన్ April 3. సార్, ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్. నాకు నచ్చింది ఏంటంటే ఈ టీషర్ట్ మీద రాకాస చాలా బాగుంది సార్. అది థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మూవీ ముచ్చట్లు అయితే చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా మంచి మూవీస్ని నేను చేస్తాను, మంచి మూవీస్ కూడా రాబోతున్నాయని చెప్పడం జరిగింది. మ్యాట్ క్యూబ్ కూడా వచ్చే అవకాశం ఉంది. నన్ను అడిగితే కాదు, డైరెక్టర్ని అడిగితే ఖచ్చితంగా మ్యాట్ క్యూబ్ మూవీ కూడా వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇంకా రాకాస మూవీకి సంబంధించి కూడా ఇది ఒక హర్రర్ ప్లస్ కామెడీ జోనర్లోనే నన్ను చూస్తారు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు మూవీని. దీంట్లో హీరోగా యాక్ట్ చేశాను. ఖచ్చితంగా ఈ మూవీ తెలుగు ఆడియన్స్ అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నానని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, ఐకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.